శ్రీ మైసూర్ చాముండేశ్వరి దేవి జ్యోతిష్యాలయం. సమస్యలతో చింతిస్తున్నారా? అయితే ఒక్కసారి గురూజీకి ఫోన్ చేయండి. అనారోగ్యంతో బాధపడుతున్నారా? ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? మనశ్శాంతి కోల్పోతున్నారా? విద్య, ఉద్యోగం, విదేశీ ప్రయాణం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావడం, నరదృష్టి, కుజదోషం, చేతబడి, వశీకరణ, రావలసిన డబ్బులు రాకపోవడం, ఇల్లు స్థలాలు అమ్ముడుపోకపోవడం, ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి ముడిపడకపోవడం, ఇలా ఎటువంటి సమస్యలైనా అంజనం వేసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. సెల్ నంబర్ 9652484281. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి అదృష్ట సమయం వచ్చేసింది. ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న 10 శుభవార్తలను ఈ నెల 1వ తారీఖు తర్వాత వినబోతున్నారు. మీ శుభవార్తలు మీ జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తాయి. మరి ఈ నెల 1వ తారీఖు తర్వాత మకర రాశి వారు వినబోతున్న ఆ శుభవార్తలు ఏంటి? ఈ శుభవార్తలు వినడానికి ముందు మీరు ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి, ఎవరితో మీరు జాగ్రత్తగా ఉండాలి, అలాగే ఏ దేవతారాధన చెయ్యాలి అనే అంశాలతో పాటుగా మకర రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే మిగిలిన రాశులన్నింటికంటే కూడా మకర రాశి వారిని చాలా ప్రత్యేకమైన వారుగా జ్యోతిష శాస్త్రంలో చెప్పబడి ఉంది. మరి మకర రాశి వారు ఎందుకంత ప్రత్యేకం అంటే వీరికి ఉన్నటువంటి సహాయం చేసే గుణం, కార్యదీక్షత, కార్యదక్షత, సంయమన పాలన వంటి అనేక అంశాలను కలిగి ఉండడం వల్ల మకర రాశి వారు అందరికంటే ప్రత్యేకమైన వారుగా చెప్పవచ్చు. అయితే మకర రాశి వారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇలా కనుక మీరు కొద్దిగా ఓర్పు పట్టి మౌనంగా ఉన్నట్లయితే ఇప్పటిదాకా మీరు ఎవరూ వినని 10 శుభవార్తలను వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మీ ముందు నవ్వుతూ మాట్లాడే కొందరు వ్యక్తులు వెనక నుండి మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. వారెవరు అనే విషయం ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా 3 వ్యక్తులు మీ జీవితంలో మీరు పైకి ఎదగకూడదని మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు. ఆ 3 వ్యక్తుల్లో 2 స్త్రీలు, 1 పురుషుడు మీ శత్రులతో చేరి మీ శత్రులకి అనుకూలంగా ప్రవర్తిస్తూ మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. ఈ సమయంలో మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు జరగాలి, ధనలాభం కలగాలి, అందరికంటే ముందు ఉండాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఏం చెయ్యబోతున్నారు అనే విషయాలను ఇతరులకు అస్సలు చెప్పకండి. మౌనం వహించండి. ఎందుకంటే మీరు జీవితంలో ఎదగడం ఇష్టం లేనివారు ఖచ్చితంగా మీ మాటలు వింటే మీ నాశనాన్ని కోరుకుంటారు. అంతేకాదు ఈ సమయంలో మీరు ఈ కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు వింటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఏ ఒక్క దేవుడిని ప్రార్థిస్తే 2 దేవుళ్ళ అనుగ్రహం కలుగుతుందో మీకు తెలుసా? అదేనండి, రాముడిని ప్రార్థిస్తే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది. ఇక వీరిద్దరి అనుగ్రహం ఉంటే ఈ రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. మరి ఆంజనేయ స్వామి వారికి ఇష్టమైన మంగళవారం రోజున మాంసాహారం తినకుండా రాముల వారిని అలాగే హనుమంతుల వారిని ప్రార్థించినట్లయితే మీ మనసులో ఉన్న కోరిక త్వరగా నెరవేరుతుంది. అంతేకాదు ఇలా చేయటం వల్ల రాముల వారి అలాగే హనుమంతుల వారి అనుగ్రహం కూడా మీపై పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు. ఇక అనేక రకాలుగా శని దోషాలతో బాధపడేవారు అంటే ఏలినాటి శని, అర్ధమ శని, అర్ధాష్టమ శని, ఇలా అనేక రకాలుగా శనితో కలిగే ఇటువంటి దోషాల నుంచి బయటపడాలి అంటే మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించాలి. మరి ఇటువంటి పూజ చేసేటప్పుడు మాంసాహారం తినకుండా చేస్తే విశేషమైన ఫలితాన్ని పొందుతారని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉదయాన్నే అంటే భోజనం చేయడానికి ముందే పూజ ముగించుకుంటే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తేనే మీరు చేయకూడని తప్పులతో పాటుగా ఏ వ్యక్తులతో మీరు దూరంగా ఉండాలి అనే అంశాలు మీకు వివరంగా తెలుస్తాయి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక 2వ తప్పు మీరు చేయకూడనిది ఏంటి అంటే మీరు కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అలాగే కోపంలో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అలాగే ఎదుటి వారిని దూషించకూడదు. ముఖ్యంగా మీ దగ్గర లేని వ్యక్తి గురించి ఎదుటి వారితో నెగిటివ్గా చెప్పకూడదు. అలాగే వాడకూడని పదాలు వాడుతూ ఎదుటి వారిని దూషించడం కూడా మానుకోవాలి. ఎప్పుడైతే మీరు వాడకూడని పదాలు వాడతారో అది ఇంట్లో కానీ మీరు పనిచేసే సంస్థల్లో కానీ ఇరుగు పొరుగు వారితో
ఎవరితో కానీ ఎక్కడైనా సరే ఇటువంటి పదాలు వాడినప్పుడు లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు మీరు పేదరికం అనుభవించవలసి వస్తుంది. ప్రత్యేకించి ఈ సమయంలో మౌనంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఈ రాశి వారు ఈ సమయంలో శుభవార్తలను ఖచ్చితంగా వింటారు. మీరు అనుకున్న పనుల్లో విజయాన్ని కూడా సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైనా రెచ్చగొట్టినా సరే, అనకూడని మాటలని మిమ్మల్ని ఆవేశపరిచినా కూడా మీరు ఈ సమయంలో మౌనంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలని పొందుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కొద్దిగా ఓర్పు వహించినట్లయితే కనుక జీవితంలో మీరు శుభవార్తలను వింటారు. అంతేకాదు, మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఇంకొక అంశం ఏంటంటే, అందరినీ నమ్మి మీరు డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే కనుక మీకు డబ్బు తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే ఎవరిని పడితే వారిని నమ్మి డబ్బుని అప్పుగా ఇచ్చినట్లయితే మీ అవసరాలకు డబ్బు లేక మీరు చివరికి ఇబ్బంది పడవలసి వస్తుంది. మనకి ఉన్నంతలో దానం చేయడం, హెల్ప్ చేయడం తప్పు కాదు. కాకపోతే మనం చేయాలని సహాయాన్ని కూడా మీ భుజాల మీద వేసుకొని చేయడం వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇక 6 అక్షరంతో పేరు మొదలయ్యేవారు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తుల వల్ల మీ జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. కాబట్టి అటువంటి వ్యక్తులు ఎవరో మీరు పరిశీలించి అభ్యర్థులకి మీరు దూరంగా ఉండటం మంచిది అని సూచించడం అయినది. అలాగే కష్టాల్లో ఉన్న వారికి మీకు వీలైనంతగా సహాయం చేయడం వల్ల మీరు అదృష్టాన్ని పొందవచ్చు. అంతేకాదు, ఈ రాశి వారు ఎవరినైనా మంచి పొజిషన్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే అలా చేసే శక్తి ఈ రాశి వారికి ఉంటుంది. వీరికి ఉన్న పలుకుబడిని ఉపయోగించి వీరికి కావలసిన వాళ్ళని అందలం ఎక్కించగలుగుతారు. వీరు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. మీకు ఏదైనా కష్టం వచ్చినా ఎదుటి వారితో చెప్పడం కంటే కూడా ఆ దేవుడి వద్ద చెప్పుకోవడం అనేది చాలా మంచిది. అంతేకాదు, ఒక రకంగా దేవుడి దగ్గర చెప్పుకోవడం వల్ల మీ కష్టాలను దేవుడి విని వెంటనే తీరుస్తాడు. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవబలం కూడా అండగా ఉంది. ఇక మీలో ఉండే నెగిటివ్ ఆలోచన కారణంగా, అంటే నేను చేసే పనిలో విజయం సాధిస్తానా లేదా, నేను పనిని కరెక్ట్గా చేస్తున్నానా లేదా అనే ఆలోచనలతో ఉండడం వల్ల మీరు చేసే పనిలో పొరపాటు జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎటువంటి నెగిటివ్ ఆలోచన లేకుండా దేవుడిని నమ్మి దైవం మీద భారం వేసి మీరు పని చేసినట్లయితే ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు. అలాగే పని ప్రారంభించే ముందు దేవుడిని తలుచుకోవడం మాత్రం మర్చిపోకండి. పి ఇంకా ఎస్ అనే అక్షరాలతో పేర్లు మొదలయ్యే స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారిని నమ్మి అన్ని విషయాలను వారితో చర్చించకూడదు. అంతేకాదు, వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మేలు జరుగుతుంది. అలాగే 6 అక్షరంతో పేరు మొదలయ్యే మగవారితో కూడా ఈ రాశి వారు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇద్దరు, స్త్రీలో ఇంకా పురుషుడు, మీ నాశనాన్ని కోరుకునే వారిలో ఉండే అవకాశం ఉంది. ముందు చెప్పుకున్న విధంగా ఈ అక్షరాలతో పేర్లు మొదలయ్యే ఇద్దరు స్త్రీలు అలాగే ఒక పురుషుడితో మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు. అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాలను పొందడానికి ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం నాడు దత్తాత్రేయ, దక్షిణామూర్తి వంటి గురు స్వరూపాల ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మాస శివరాత్రి రోజున శివుడికి అభిషేకం చేయించుకోండి. అలాగే సోమవారం నాడు శివుడికి విశేషంగా పూజ చేసుకున్నట్లయితే జీవితంలో ఉన్నతిని పొందుతారు. సో చూసారు కదండి, మకర రాశి వారు ఈ సమయంలో ఏ విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి, అలాగే ఈ నెల 1వ తారీఖు తర్వాత మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు, అలాగే ఈ సమయంలో మీరు ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అయితే మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది అన్న విషయాన్ని మర్చిపోకుండా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.